మత్తయి 7వ అధ్యాయము 7వ వచనం నుండి 12 వచనాల వరకు. మాథ్యూ చాప్టర్ నెంబర్ 7 ఫ్రమ్ వర్స్ నెంబర్ 7 to 12. మరి మనం ఈరోజు మనం దాన్ని ధ్యానించబోతున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఈ వచనం ద్వారా మనకేం అర్థమవుతుంది? దీంట్లో నుంచి ఒక 3 అంశాలు నేను మీకు తెలియజేయాలని చెప్పేసి నేను ఆశపడుతున్నా. ఇక్కడ చూడండి ఏమని రాయబడిందండి? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును. సో ఎస్, ప్రభు ప్రతి ఒక్క మనిషి దగ్గర కూడా ఆయన ఆశపడుతున్నాడంటే ప్రభు మనం ఆయన దగ్గర అడగాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నాడు. ఇంకా చూడండి, అడగడానికి బతిమలాడటానికి తేడా ఉంది. అడగటానికి అలాగే బతిమలాడటానికి కూడా తేడా ఉంది. మన ప్రభు మన దగ్గర ఆయన ఏమని ఆశపడుతున్నాడంటే అడగమంటున్నాడు. అడగటానికి బతిమలాడటానికి ఉన్న తేడా ఏం తెలుసా? అడగటం అని వచ్చేటప్పుడు మనకు అధికారం ఉంటుంది కదా, కానీ బతిమలాడేటప్పుడు మన యొక్క పొజిషన్ ఎలాగ అయిపోతుందంటే చాలా చిన్న పొజిషన్గా అది అయిపోతుంది కదండి. ప్రభు కూడా మన జీవితంలో ఆయన ఏమైనా ఆశపడుతున్నాడు అంటే మనము ప్రభు దగ్గర అడగాలని చెప్పేసి ప్రభు ఆశపడుతున్నాడు. ఇంకా చూడండి, వై డస్ గాడ్ వాంట్స్ ఎవ్రీ హ్యూమన్ టు ఆస్క్? ఎందుకు ప్రతి ఒక్క మనిషి దగ్గర కూడా ప్రభు అడగాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నాడు అని చెప్పేసి ఈరోజు మనం చూడబోతున్నాం. అడగటం ద్వారా ఏమవుతుందంటే ద కమ్యూనికేషన్ విల్ ఇంక్రీజ్. మనకు ఇది అర్థం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ప్రభు ఎలా అడిగాడు అని చెప్పేసి మనం నేర్చుకోవాలి. మొత్తం బైబిల్ గ్రంథంలో 2 చోటుల్లో మనం ఏం చూడగలుగుతామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థించినట్టు మనం చూడగలుగుతున్నాం. ఎన్ని చోటుల్లో? 2 చోటుల్లో. వేరే టైం అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడంటే విల్డర్నెస్లో వెళ్ళి ఆయన ప్రే చేయటం ఆయన స్టార్ట్ చేసేసాడు. అంటే మార్నింగ్ లేస్తాడు, ప్రేయర్కి ఎక్కడ వెళ్తాడు? ఒంటరిగా వెళ్ళిపోతాడు అనమాట. అంటే అందరి మధ్యలో ఆయన ప్రార్థించాడు. అది ఆయన యొక్క లైఫ్ స్టైల్గా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క లైఫ్ స్టైల్గా అది ఉండే. అందుకే మన బైబిల్ గ్రంథంలో మనం ఏం చూస్తామంటే శిష్యులు వెళ్ళి ప్రభు దగ్గర అడుగుతున్నారు, అయ్యా మేము ఎలా ప్రార్థించాలి అంటే. అందరి ముందు గనుక ప్రభు ప్రార్థించి ఉంటే శిష్యులు ఈ యొక్క ప్రశ్న వారు వేసేవారు కాదు. కానీ అక్కడ శిష్యులు వారు ఏం చేస్తున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వారు వెళ్ళి అయ్యా మేము ఎలా ప్రార్థించాలి అని చెప్పేసి వారు అడుగుతున్నారు. వెంటనే ప్రభు పరలోక ప్రార్థన వారికి నేర్పిస్తున్నాడు అనమాట. అంటే బేసిక్స్ ప్రభు నేర్పిస్తున్నాడు, ఈ యొక్క ప్రార్థన మీరు చేయండి అని చెప్పేసి. కానీ దాని తర్వాత మనం ఏం చూస్తున్నామంటే 2 సందర్భాలు మనం చూడగలుగుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ ప్రార్థించాడు, ఎక్కడ అడిగాడని చెప్పేసి మనం చూడగలుగుతాం. ఒకటి ఎక్కడంటే ప్రజలందరూ చాలామంది గుంపుగా ప్రభు అయిన యేసుక్రీస్తు మీటింగ్ పెట్టినప్పుడు చాలామంది వారు వచ్చేస్తారు. భోజనము పెట్టేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తండ్రి దగ్గర ఒకసారి ప్రార్థిస్తాడు. రెండోసారి మనం ఎక్కడ చూడగలుగుతున్నామంటే లాజరుని ప్రభు మరణంలో నుండి లేపినప్పుడు అందరి ముందు ఆయన ప్రార్థించినట్టు మనం చూడగలుగుతున్నాం. అంటే ఈ 2 సందర్భాల్లో మనం ఏం చూడగలుగుతామంటే ప్రభు కేటాయించాడు ప్రార్థించడానికి, అంటే అడిగాడు. కానీ ఆ 2 ప్రార్థనలో కూడా మనం ఒకటి చూడగలుగుతున్నాం. ఏం తెలుసా? ఇంకో చూడండి, 6,000 మంది, అంటే 6,000 పైగా అక్కడ ప్రజలు ఉన్నప్పుడు, 5,000 6,000 పైగా ప్రజలు అక్కడ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించేటప్పుడు మనం ఏం గమనించగలుగుతున్నామంటే అయ్యా 6,000 మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు, భోజనం కావాలని అడిగాడా? అడగలే. కానీ అదేది లాజరుని
ప్రభు అయిన యేసుక్రీస్తు మరణంలో నుండి ఆయన లేపినప్పుడు కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే ఆయన తిరిగి తండ్రి దగ్గర వెళ్ళి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? అయ్యా, మీరు నా ప్రార్థన వింటారని మేము నమ్ముతున్నాము, నీ యొక్క మహిమ బయలుపరచబడాలని ప్రభువా నువ్వు దీన్ని చెయ్యి అని చెప్పేసి అడిగాడు. కానీ అయ్యా, లాజరు మరణించాడు, ఇప్పుడు తిరిగి ఆయనను లేపటానికి నాకు శక్తినివ్వు, బలాన్నివ్వు, ఆయన ఎలా లేవబోతున్నాడో ఆయన అడగలే. నేను ఇవంతా మీకు తెలియజేస్తున్నాను తెలుసా? మనం అడగటము ద్వారా మనము తండ్రితో సహవాసము కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అంటే ప్రార్థన అంటేనే అర్థం ఏంటంటే ప్రభు ఏం ఆశిస్తున్నాడంటే మనము ప్రభుతో ప్రతిరోజు కూడా మనము మాట్లాడుతున్నామా అని చెప్పేసి ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నామంటే ప్రతి ఒక్క ప్రార్థనకు ప్రభు అయిన యేసుక్రీస్తుకి జవాబు వచ్చిందంటే ఆయన ఏం చేశాడంటే ప్రభు వైపు ఆయన సహవాసము ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ప్రభువా నీకు ఇది ఇష్టమా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. అంటే సిలువకు వెళ్ళేటప్పుడు కూడా మనం ఏం చూస్తున్నామంటే తండ్రి దగ్గర అడుగుతున్నాడు, అయ్యా ఇది నీ చిత్తం అయితే మాత్రమే ఇది నా జీవితంలో మీరు అనుమతించండి అని చెప్పేసి. కానీ ఇంకా ఆ 2 చోట్లలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థన విన్నపము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ముందు పెట్టలే. ఆయన ఏం చేశాడంటే ప్రార్థించాడు, ఆ సహవాసము ఉందా అని చూసుకున్నాడు. హల్లెలూయా. సీ టు ఎవ్రీ ప్రేయర్, టు వాట్ ఎవర్ ప్రేయర్ దట్ వీ నీడ్ ఆన్సర్, అంటే మన దేనికన్నిటికీ కూడా మనకు జవాబు కావాలో మనం అడిగేటప్పుడు మనము ఏ స్వభావంతో మనం అడగకూడదు అంటే పెద్ద లిస్టు పెట్టకూడదు. కొంతమంది మనం ఏం చేస్తాం ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు పెద్ద లిస్టు పెడతాం. ప్రభువా మొత్తం లిస్టు పెడతాం అనమాట. ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు ఇస్తారు కదా, మేము కొన్నిసార్లు సూపర్ మార్కెట్ షాపింగ్కి వెళ్తాం అనమాట. కొన్ని భర్తలు పెద్ద లిస్టు వాళ్ళు పెట్టుకుంటారు చేతిలో ఇలా, అంటే చూస్తూ ఉంటా ఏం చేస్తున్నారా బాబు అని చెప్పేసి. ఇక్కడ ఫోన్ ఉంటుంది, ఇక్కడ ఒక పేపర్ ఉంటుంది. అమ్మ ఈ బ్రాండ్ అంట తీసుకోవచ్చా, ఈ బ్రాండ్ ఉప్పు అంట అని అక్కడ వైఫ్ ఓకే అంటే ఇక్కడ అంటే భర్త తీసుకుంటాడు సూపర్ మార్కెట్లో. కరెక్టే కదండి. అంటే మనం కూడా మనుషులుగా మనం ఏం చేస్తామంటే ప్రభు పెద్ద లిస్ట్ ఇస్తాం. ప్రభువా ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి. ఆ మంత్లీ మీటింగ్లో అయితే కొన్నిసార్లు అందరికీ ప్రార్థిస్తూ ఉంటాం అన్నమాట. కొందరు స్త్రీలు వస్తారు, పెద్ద లిస్ట్ చెప్తారు. నా కొడుకు యుఎస్ వెళ్ళాలి, యుఎస్ వెళ్ళడానికి వీసా కావాలి, వీసా వెళ్ళటం మాత్రమే కాదు పెద్ద ఏది జాబు కావాలి, మంచి జాబు కావాలి, చాలా వాళ్ళని విసిగించకూడదు, మొత్తం పెద్ద లిస్ట్ పెడతారనమాట. అంటే ఆశపడటము మనం తప్పు కాదు, మనుషులుగా మనకు చాలా ఆశలు మనకు ఉంటాయి. కానీ నేను మీకు తెలియజేస్తున్నా అంటే బిఫోర్ వీ గో అండ్ వీ ఆస్క్ గాడ్ సంథింగ్, హీ ఎక్స్పెక్ట్స్ అస్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్. హల్లెలూయా. మన ప్రభు కూడా ఆయన ఏమని ఆశపడుతుందంటే మనం ప్రభుతో మనం సహవాసం మనం కలిగి ఉన్నామా అని. అందుకే ఆ 2 సందర్భాల్లో కూడా మనం ఏం చూస్తున్నామంటే తండ్రితో ఆయన మాట్లాడేటట్టు మనం చూడగలుగుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్. సో ప్రభుతో మనం సహవాసం మనం కలిగి ఉండాలి. మనం సహవాసం ఎలా కలిగి ఉంటాం? ఒక్క సైడు మాత్రం మీరు మాట్లాడారంటే అది సహవాసము కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మనిషి మాట్లాడుతున్నా అనుకుందాం, నేను మాత్రం బల 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 అని మాట్లాడి ఆయన బొమ్మలా కూర్చున్నాడంటే నెక్స్ట్ టైం వాళ్ళతో మాట్లాడతామా? మనము అస్సలు మాట్లాడినాం. ఎప్పుడు కూడా ఒక కన్వర్జేషన్ కానీ ఒక రిలేషన్షిప్ కానీ ఎప్పుడు కూడా 2 పక్కన కూడా అది ఉంటుంది. హల్లెలూయా. 2 పక్కన ఉండాలంటే ఒకటి మనం ప్రతిరోజు మనం చేయాలి. ఒకటి ప్రభు మనతో మాట్లాడటం, రెండోది మనము ప్రభుతో మాట్లాడటం. అది ఎలా అవుతుందో తెలుసా? ప్రభు మనతో మాట్లాడాలంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము మనము చదవాలి. ప్రభు యొక్క వాక్యము దేనికి సాదృశ్యం అంటే మనం ఎప్పుడు దాన్ని తెరచి దాన్ని చదవటం ప్రారంభిస్తామో ప్రభు మనతో మాట్లాడతాడు. మనము ప్రార్థించేటప్పుడు ఏమవుతుందో తెలుసా? మనము ప్రభుతో మనం మాట్లాడతాము. హల్లెలూయా. దట్ ఈస్ ద రీజన్. ఎప్పుడు కూడా మనము ఈ యొక్క ప్రశ్న ఒక దైవజనుడి దగ్గర ఒక వ్యక్తి వేశాడంట, అయ్యా ప్రార్థించటం ముఖ్యమా, దేవుని వాక్యం చదవటం ముఖ్యమా అంటే ఆ దైవజనుడు ఒక సమాధానం ఆయన చెప్పాడంటే ఏమని తెలుసా? ఓబుల శ్వాస పీల్చటం మంచిదా వదలటం మంచిదా అనేసరికి వాడికి అర్థమైపోయిందంటే 2 ముఖ్యమే. ఒక్కటాగిన పైన టికెట్ ఓపెన్. హల్లెలూయా. మా డాడీ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఈ గుండెకి ఏమైనా సిస్టమ్ ఉందారా, రోజు కరెక్ట్గా టక 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 అని కొడుతుంది,
ఎప్పుడు ఆగాలో ప్రభువే పైన డిసైడ్ చేయాలని చెప్పేసి మా డాడీ ఎప్పుడు చెప్తుంటాడు అన్నమాట. ఏ మనిషి ఎంత కష్టపడినా కూడా ప్రభు పెట్టిన టైమే కదండి. అంటే నేను ఎందుకు ఇది నేను మీకు తెలియజేస్తున్నానంటే, ఆస్కింగ్ ఇస్ ఓకే, బట్ విత్ వాట్ ఇంటెన్షన్ అండ్ హౌ యూ ఆస్క్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రభు దగ్గర మీరు ఎలాంటి ఒక సంబంధం కలిగి మీరు అడుగుతున్నారు ప్రభుని అనేది చాలా చాలా ముఖ్యమండి. అందుకే ఇక్కడ మనం ఏమని చూస్తున్నామంటే, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యూ అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తెలియజేస్తున్నాడు. ఇంకా చూడండి, అడగటంలో ఎప్పుడు కూడా ఒకటి మనం ఏం నేర్చుకోవాలంటే, ఇఫ్ ఈ నెవర్ ఆస్క్ ద ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ నో అంట. అంటే ఒక విషయాన్ని మనం అడగకపోతే దానికి జవాబు ఎప్పుడు కూడా నో అంట, అంటే లేదని దానికి అర్థం అంట. వెనెవర్ వి డోంట్ ఆస్క్ సంథింగ్ ద ఆన్సర్ ఇస్ ఆల్వేస్ నో. అంటే ఏదైనా మనకు కావాలంటే మనం ఏం చేస్తాం, అడుగుతాము కదండి. ఇక్కడ కూడా ప్రభు మనతో ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడంటే, మనము అడుగుతూనే మనకు సమాధానం మనకు వస్తుందంట. మంచి మీరు గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మరణించిన మన లాజరు దగ్గర మనం వెళ్తున్నాం. ఒకసారి ఆలోచిద్దాం. లాజరు దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మరణించిన వ్యక్తికి ఏం అవసరం అంటే, నేను మరణించే అనుకుందాం, నాకేం అవసరం, సజీవంగా రావటము అవసరము. అక్కడ ఎవ్వరు కూడా అడగలే ప్రభు అయిన యేసుక్రీస్తుని తిరిగి లేపండి అని చెప్పేసి ఎవ్వరు కూడా అడగలే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ పక్కకి వెళ్ళేసి ఈయన మరణస్థితిలో ఉన్నాడు అని చూసేసి ఏం చేశాడంటే వెంటనే ఇలా లేపేశాడు. అలాగే ఒక అమ్మాయి మరణస్థితిలో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళి చూస్తున్నాడు, మరణించింది అని చూస్తున్నాడు, కానీ వెంటనే వెళ్తున్నాడు, ఇలా చూసి ఇలా లేపేస్తున్నాడు. కానీ మీరు ఒకటి గమనించాలి, ఇద్దరు గుడ్డివారు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వారు వెళ్తున్నారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ ఇద్దరు గుడ్డివారిని చూసి మీకేం కావాలని అడుగుతున్నాడు. అంటే దానికి అర్థం ఏం తెలుసా, వారికి ఏం కావాలి, గుడ్డి వారికి ఏం కావాలి, చూపే కావాలి. చూపు కావాలంటే వారు అడగకుండానే ప్రభు ఇచ్చి ఉండొచ్చు కదా. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా, మీకేం కావాలని అడిగాడు. దానికి అర్థం ఏంటంటే, నోరున్న ప్రతి వ్యక్తి దగ్గర కూడా ప్రభు ఏం ఆశపడుతున్నాడు అంటే, మీరు నోరు తెరిచి మీరు అడగాలి. హల్లెలూయా. అక్కడ చచ్చిపోయిన వారికి మాత్రమే ఎగ్జామ్షన్ ప్రభు ఇచ్చాడు. వేరే వాళ్ళందరి దగ్గర కూడా ప్రభు ఏం ఆశించాడంటే, వీరు నోరు తెరిచి వీరు అడుగుతున్నారా అని ప్రభు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇఫ్ యూ డోంట్ ఆస్క్ ద ఆన్సర్ ఇస్ ఆల్వేస్ నో. నేను ఎప్పుడు కూడా అది నమ్ముతాను. మీకు స్వస్థత కావాలంటే మీరు ప్రభు దగ్గర మీరు అడగటం మీరు నేర్చుకోవాలి. మీ యొక్క ఫెలోషిప్ని మీరు ప్రభుతో మీరు పెంచుకోవటం మీరు ప్రారంభించాలి. ప్రారంభించేటప్పుడు ఏమవుతుందంటే, గాడ్ విల్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ప్రభు ఇక్కడ మన దగ్గర అదే ఆయన తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తుందంటే, ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ, సీక్ అండ్ యూ విల్ ఫైండ్. తర్వాత నాక్ అండ్ ద డోర్ విల్ బి ఓపెన్ టు యూ అని చెప్పేసి రాయబడి ఉందండి. అంటే మన జీవితంలో కూడా, మన జీవితంలో ఏదైనా జరగాలంటే మనం ఏం చేయాలంటే, ప్రభు యొక్క మనసులో ఏముందో మనం దాన్ని అడగటము మనము ప్రారంభించాలి. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనం అడగటం ప్రాబ్లం కాదు, కానీ ఆయన యొక్క చిత్త ప్రకారము మనం అడగాలంట. హల్లెలూయా. అంటే అడగటం బాగానే ఉంది, కానీ ప్రభు ఏం ఆశిస్తున్నాడంటే, ఆయన యొక్క చిత్త ప్రకారము మనం అడగటం మనం ప్రారంభించాలి అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆశపడుతున్నాడు. అంటే చిత్త ప్రకారం అంటే ఏందండి? చిత్త ప్రకారం అంటే మన జీవితంలో ఏది మంచిదో అదే ఆయన యొక్క చిత్తము. హల్లెలూయా. మన జీవితానికి ఏది మంచిదో అదే ప్రభు యొక్క చిత్తము. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి.
ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.